కూరగాయలు, టమాటాలు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, చిక్కుడుకాయలు, ములక్కాళ్ళు, బెండకాయలు ఇలాంటివన్నీ కూడా ఎక్కడి నుంచి వస్తాయి? మనకి ఒక రైతన్న దయ వల్ల వస్తున్నాయి. ఒక రైతు రోజంతా శ్రమిస్తే మనకి ఇలాంటి కూరలు చక్కగా మనం రకరకాల రుచికరంగా చేసుకుని వాటిని తినగలిగే భాగ్యం మనకు కలుగుతోంది. ఎక్కడో ఏ రైతు పండించాడు, ఏ మహానుభావుడు పండించాడో మనకు తెలియదు. అది ఆంధ్రప్రదేశ్లో అవ్వచ్చు, తెలంగాణలో అవ్వచ్చు, మహారాష్ట్రలో అవ్వచ్చు, లేకపోతే రాజస్థాన్లో అవ్వచ్చు, ఎక్కడైనా అవ్వచ్చు. ఎక్కడో ఉన్న రైతు తన శ్రమనంతా క్రోడీకరించి విత్తనం వేసి దాన్ని మొలకెత్తించి దాన్ని సాగు చేసి ఆ పంటని మనకి ఫలాలుగా అందిస్తుంటే మనం చాలా చక్కగా లొట్టలేసుకుంటూ బాగుంది బాగాలేదు లేకపోతే ఇలా విశ్లేషణ చేసుకుంటూ మనం తింటూ కాలాన్ని చక్కగా గడుపుతున్నాం. కానీ ఆ పండించినటువంటి రైతు పరిస్థితి, ఆ పండించిన రైతు జీవితం ఎలా ఉందనేది ఏ ఒక్కరికి స్ఫురణలోకి రావట్లేదు. ముఖ్యంగా రాజకీయ నాయకులకి, ప్రభుత్వంలో అధికారంలో ఉన్నటువంటి వాళ్ళకి. ఈ అధికారంలో ఉన్నటువంటి వాళ్లతోటే ప్రాబ్లం అంతా కూడా. ఎందుకంటానంటే ఆ మాట, భారతదేశానికి 1947లో స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ క్షణం వరకు రైతు పేరు తీసుకోకుండా, పేదవాడి పేరు తీయకుండా, మహిళల పేరు తీయకుండా, ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాల వాళ్ళ పేర్లు తీయకుండా, వికలాంగుల పేర్లు తీయకుండా రాజకీయవాదులు ఎవరూ కూడా ఎలక్షన్కి వెళ్ళలేదు. మీరు చూసుకోండి, డేటా చూసుకోండి కావాలంటే. రైతు పేరు తీయకుండా ఎలక్షన్కి వెళ్ళినటువంటి నాయకుడు లేడు, పార్టీ లేదు. ఏ రైతు కష్టాలు తీరుస్తామని చెప్పి ఇప్పటివరకు ప్రభుత్వంలో గద్దెనెక్కారో వాళ్ళు ఎంతో ఆర్థికంగా ఉన్నతమైన స్థితికి, అంటే ఎవరు ఊహించలేని, ఎవరు కనుక్కోలేని స్థితికి వెళ్ళిపోయారు. కానీ రైతన్న మాత్రం అలాగే ఉండిపోయాడు. ఏ ప్రభుత్వం, ఏ రాజకీయ నాయకుడు, ఏ కొత్త పార్టీ వచ్చినా సరే ఓకే వీళ్ళైనా నాకు మంచి చేస్తారేమో అన్నటువంటి పాపం ఒక ఆశతోటి తన జీవితాన్ని అలా వెల్లడిస్తున్నాడు. తరతరాలుగా రైతు జీవితం అలాగే ఉండిపోయింది. అయితే నాకు ఒక ఆలోచన ఎప్పటి నుంచో ఏంటంటే, నేను చాలా మంది నా మిత్రులతో చాలా సందర్భాల్లో చర్చించాను. వాళ్ళంతా కూడా నీ ఐడియా చాలా బాగుందిరా, కానీ ఇది ఏ ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేయడానికి ఒప్పుకోదు. ఎందుకు ఒప్పుకోదంటే, రైతు బాగుపడిపోతే, అంటే రైతు తన ఆర్థిక పరమైనటువంటి ఆ స్టేజ్ని, ఆ స్థితిని దాటిపోతే, అంటే ఆర్థికంగా తను బలోపేతమైపోతే ఇంకెవరి మాట వినడం. ఈ రాజకీయ నాయకులు చేసే శుష్క వాగ్దానాలని అసలు పట్టించుకోడు. నాకు ఇది కావాలని డిమాండ్ చేసే స్థితికి వస్తాడు. ఇది చేస్తేనే నీకు ఓటేస్తానేటువంటి ఒక దృఢమైనటువంటి పరిస్థితికి వస్తాడు. అలా రానివ్వకుండా చూడడమే రాజకీయ నాయకుడి యొక్క వ్యూహం. బయటికి ప్రత్యర్థులుగా కనిపించేటువంటి రాజకీయ పార్టీలన్నీ ఏకమై పన్నేటువంటి వల. ఎన్ని రైతు పోరాటాలు మనం చూసామండి దేశవ్యాప్తంగా, కానీ ఏ ఒక్క పోరాట ఫలితం ఎన్ని రైతు కుటుంబాలకు చేరింది? పంజాబ్లో చూసాం, ఆంధ్రాలో చూసాం, తెలంగాణలో చూసాం, కర్ణాటకలో చూసాం, తమిళనాడులో చూసాం, మధ్యప్రదేశ్లో చూసాం, మహారాష్ట్రలో చూసాం. వరి రైతులు, పసుపు రైతులు, చెరుకు రైతులు, పత్తి రైతులు, మిర్చి రైతులు ఎన్నో 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 పోరాటాలు చేశారు. కానీ ఏ ఒక్క పోరాటం ఫలితం వాళ్ళు అనుకున్న రీతిలో వాళ్ళు సాధించలేకపోయారు. కారణం రాజకీయ నాయకులు.